నైన్త్ క్లాస్ మొదటి లెసన్ కణం నిర్మాణం విధుల నుంచి ఎగ్జామ్ అనాలిసిస్ అండి. కణాన్ని అధ్యయనం చేసేటప్పుడు నమూనా కణం అని శాస్త్రవేత్తలు ఎందుకు ఉపయోగిస్తారు అంటే నమూనా కణాన్ని శాస్త్రవేత్తలు ఎందుకని ఉపయోగిస్తారంటే ఒక మొక్కలోని ఒక్కొక్క భాగంలో కణం తీసుకున్నప్పుడు వేరులో ఉండే కణంలో హరితరేణువులు ఉండేయండి, బెరడులో ఉండే కణాల్లో హరితరేణువులు ఉండేయండి. అలానే లేత కాండము ఆకులలో మాత్రమే హరితరేణువులు ఉంటాయి. కానీ మొక్కలకు మనం చెప్పేటప్పుడు మన హరితరేణుల గురించి కంపల్సరీగా చెప్పాలి. కాబట్టి నమూనా కణంలో ఒక కణంలో ఏ భాగంలో కనబడే కణాలైనా అన్ని భాగాలను తీసుకొని ఒకే పటంలో అధ్యయనం చేయడానికి నమూనా కణాన్ని తీసుకుంటారండి. ఇక్కడ అత్యధిక కణాల్లో సాధారణంగా కనబడే కణాలన్నింటినీ ఒకే పటంలో అధ్యయనం చేయడానికి తీసుకుంటారు. అర్థమైంది కదండి. నెక్స్ట్, రియోపత్రం ప్రయోగంలో ఉప్పు ద్రావణంలో వేసినప్పుడు ప్లాస్మా పొర కణకవచం నుండి వేరవపోవడానికి కారణం ఏంటి? ఉప్పు ద్రావణంలో ఉప్పు ద్రావణంలో వేసినామండి, ఏమవుతుందండి? ఉప్పు ద్రావణంలో వేయడం వల్ల ఈ కణంలోని నీరు అధిక గాఢతలోకి పెడుతుందండి. అంటే చుట్టుపక్కల గాఢత ఎక్కువగా ఉంటుంది కానీ ఈ కణంలో నీరు అధిక గాఢతలో అంటే ఉప్పు ద్రావణంలోకి వెళ్ళడం వల్ల ఈ కణద్రవ్యం మొత్తం దగ్గరికై కుచించుకుపోయినట్టు అయిపోతుందండి. అంటే B= కరెక్ట్ అండి. ప్లాస్మా పొర యొక్క సమతా స్థితి నిర్వహణ దేనిపై ఉంటుంది? ఇది ఏం చేస్తుందండి? కణంలోని అంతర బాహ్య వాతావరణాల మధ్య సమతా స్థితిని తీసుకొస్తుందండి. రెండు ఒకే స్థితిలో ఉండాలని తీసుకొస్తుందండి. ఇంతకుముందుకే ప్లాస్మా పొరలో మనం ఏం చేసినామండి? నీరు బయటకు పోవడానికి కారణం ఏంటి అండి? రెండు గాఢతలు సమానం చేయడానికండి. అలాగనే పీడన ఏదైనా అంతర బాహ్య వాతావరణాల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి సహాయపడతాయండి, అంటే సమతాస్థితిని తీసుకొస్తాయండి. వృక్ష కణకవచం గురించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? ఇది కేవలం నిష్క్రియం పొర మాత్రమే పనిచేస్తుంది అని అనుకునేవారండి. తర్వాత దీని విధి గురించి తెలుసుకున్నారు. ఇది జంతు కణాల్లో ఉండదండి, వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ఇది ప్రోటీన్ల లిపిడ్లతో నిర్మితమవ్వండి. ప్రోటీన్ లిపిడ్లతో నిర్మితమయ్యేది ఏంటండి? ప్లాస్మా పొర అండి. ఓకేనా? కణకవచం సెల్యులోజ్తో నిర్మితమండి. ఇది కణం పెరుగుదల అభివృద్ధి సమయంలో సమాచార మార్పిడికి తోడ్పడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఒక విద్యార్థి పాఠశాల ప్రయోగాల్లో సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని పరిశీలిస్తున్నప్పుడు అతని క్రింది వాటిలో ఏ కణంగా కనబడే అవకాశం లేదు అంటే ఇక్కడ ఏం మిస్ అయిందండి? కేంద్రకం కనబడతాయండి, కణకవచం మైటోకాండ్రియాలు కనబడతాయండి. ఓకేనా? రైబోజోములు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి వీటిని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం పరిశీలించవచ్చండి. ఒక్క నిమిషం. సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్న తర్వాత దాని ద్వారా పరిశీలించినప్పుడు కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం, హరితరేణులు మరియు మైటోకాండ్రియా వంటి కొన్ని కణాంగాలు మాత్రమే చూడగలుగుతాం. ఆధునికంగా రూపొందించిన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలించినప్పుడు ఇతర కణాంగాలన్నీ చాలా స్పష్టంగా కనబడతాయి. ఓన్లీ కణాంగాలే కనబడతాయండి. వాటి అంత నిర్మాణం చూడాలంటే మరియు కంపల్సరిగా ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినే కావాలండి. సో రైబోజోమ్లు అత్యంత సూక్ష్మమైనవి కాబట్టి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలుగుతామండి. నిజకేంద్రక కణాల్లో కేంద్రకం లేని కణాలకు ఉదాహరణ ఏంటి? సైనోబాక్టీరియా కేంద్రపూర్వ కణానికి ఎగ్జాంపుల్ అండి. బ్యాక్టీరియా కణాలు కేంద్రక పూర్వ కణాలకు ఎగ్జాంపుల్. సో ఇది నిజకేంద్ర కణాలు కావు. ఉల్లిపొర కణాలు కూడా నిజకేంద్ర కణమే. క్షీరదాల రక్త కణాలు మరియు చాలనాళాలు కూడా నిజకేంద్ర కణాలే. కానీ కేంద్రకం లేనిది క్షీరదాల రక్త కణాలు మరియు చాలనాళాలు. లేత దశలో వీటిలో కూడా కేంద్రకం ఉంటుందండి. కేంద్రకాన్ని సైటోబ్లాస్ట్ అని ఎవరు ఊహించారు? ష్లీడన్ అండి. కణద్రవ్యం మరియు జీవపదార్థం గురించి సరైన వాక్యం ఏది? ఇందులో రెండు మాత్రమే సరైనదండి. కణద్రవ్యం కేంద్రకంలో ఉండదండి. కేంద్రక త్వచం వెలుపల, కేంద్రక త్వచం లోపల. వెలుపల ఉండేది కణద్రవ్యం, కేంద్రక త్వచం లోపల ఉండేది జీవపదార్థం. ఓకేనండి. ప్లాస్మా పొరకు కేంద్ర పొరకు మధ్య ఉన్న పదార్థమే కణద్రవ్యం. అవునండి. కేంద్రక త్వచానికి ప్లాస్మా త్వచానికి మధ్యలో ఉన్నదే కణద్రవ్యం అండి. ప్లాస్మా పొరకు కేంద్ర పొరకు మధ్య ఉన్న పదార్థం జీవపదార్థం కాదండి. ఈ రెండు తప్పండి, రెండు మాత్రం రైట్. కేంద్రక పూర్వ కణాల్లో లోపించిన ప్రధాన భాగం ఏంది? కేంద్రక త్వచం మరియు త్వచం కలిగిన కణాంగాలు. త్వచం కలిగిన కణాంగాలు ఉండేయండి, కేంద్రక త్వచము ఉండదండి. వృక్ష కణాల్లో కణకవచం అంతర్పీడనాన్ని ఎందుకు కలిగిస్తుంది? కణద్రవ్యం ద్వారా ఏర్పడే బాహ్య పీడనాన్ని నిరోధించడానికి అంతరపీడనాన్ని కలిగిస్తుందండి. కేంద్రకాలలోని పదార్థాలను ఏమంటారు? కేంద్రకంలోని పదార్థాలను ఏమంటారండి?
కేంద్రక ద్రవ్యం. కణ విభజనలో కేంద్రకం ఎందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఇది జన్యు సమాచారాన్ని కలిగి ఉండి జీవుల లక్షణాలను నిర్ధారిస్తుంది కాబట్టి కేంద్రకం జన్యు సమాచారం కలిగి ఉంటుందండి. జీవుల లక్షణాలు నిర్ధారిస్తుంది కాబట్టి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణాంగాలన్నిటిలో అన్నిటికంటే అత్యంత పెద్ద అయిందండి. ప్రోటీన్ల తయారీకి రైబోజోములు అండి. కణాన్ని ఆకారణ ఇస్తుంది ఏంటిదండి? కణత్వచం అండి. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మైట్రోకాండ్రియా అండి. ఇవి కాదు, కేంద్రకం కాదండి. కేంద్రక త్వచాన్ని దీనితో పోల్చవచ్చు. ప్లాస్మా పొర అండి. జంతు కణాల్లో ప్లాస్మా పొర యొక్క ముఖ్యమైన విధి ఏది? కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాల నుండి వేరు చేయడం మరి రక్షణ సమతాస్థితిని కలగజేస్తుంది. జంతు కణం కంటే వృక్ష కణం బాహ్య మార్పులను ఎక్కువగా తట్టుకోవడానికి కారణం ఏంటి? కణకవచం ఉండడం అండి. ఓకేనా? కేంద్రక పూర్వ కణాల్లో త్వచం లేని ఏ కణంగాలు ఉంటాయి? రైబోజోములు. కేంద్రక పూర్వ కణాల్లో త్వచం లేని ఏ కణంగాలు ఉంటాయి? రైబోజోములు మాత్రమే ఉంటాయండి. క్రింది వాటిలో కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ? బ్యాక్టీరియా అండ్ సైనోబ్యాక్టీరియా. కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నారండి? 1831 అండి. వృక్ష కణ కవచం దేనితో నిర్మితం? సెల్యులోజ్ అండి. బుగ్గ కణాల ప్రయోగంలో కేంద్రకాన్ని స్పష్టంగా చూడడానికి వాడే రంజనం ఇది మిథిలిన్ బ్లూ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రిపీట్గా వస్తూనే ఉంటాయండి. వెరీ గుడ్. బాగా